మీకు ఎందుకక్క ఈ శ్రమ, నేనున్నాను కదా. పర్వాలేదు బాబు. సొంత తమ్మున్నే అనుకో అక్క. బాబు నీళ్లు నువ్వు తెస్తున్నావేంటి? పర్వాలేదండి. అమ్మాయి అన్నయ్యకి కుర్చీ తీసుకొని రా. అలాగే నానా. ఏమాయ్ బాబుకి మంచినీళ్ళు ఇవ్వు. తెస్తున్నానండి. చాలా థ్యాంక్స్ బాబు. పర్వాలేదక్క, మన పనే కదా. థ్యాంక్స్ బాబు, చాలా సహాయం చేస్తున్నావు. పర్వాలేదండి, నాకు మాత్రం ఎవరున్నారు, పక్కనే ఉంటానుగా. ఏమైనా అవసరం ఉంటే పిలవండి. వెళ్ళొస్తానక్క. సరే మంచిది బాబు. బాబు. ఉంటానండి. బావా ఇంటికేనా? అవును బాబు. ఎక్కువ. మా నాన్న ఇంట్లో లేడు. కొన్ని నీళ్ళు తీసుకునిరా. అలాగే. పర్లేదు, పక్కన కూర్చోవచ్చు. వస్తాను. అయ్యో పిచ్చిదన్న, కూర్చొని నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. మనం పార్టీ పెళ్లి చేసుకుందాం. అమ్మో నాకు భయం. నువ్వు లేకుండా నేను ఉండలేను బంగారు. సరే అయితే మా అమ్మ నగలు తీసుకొని వస్తా. ఎస్, వర్కౌట్ అయింది. ఇప్పుడు ఎలా అడగాలి? మా అమ్మ నగలు మొత్తం తీసుకొని వచ్చేసా. ఓకే ఓకే, ఇక్కడ ఉండు, మా ఫ్రెండ్ తో మాట్లాడుస్తా. అలాగే. ఇక్కడనే ఉండు. ఓకే. ఎరా బాగున్నావా? ఎరా చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నాం. సూపర్ ఫిగర్ ఉందిరా. పిక్ పంపించిన చూడు. అవునా? ఫిగర్ మస్తుంది, తీసుకొచ్చేయి. లాస్ట్ టైం కూడా గిట్నే అన్నావురా, పైసలు తక్కువ ఇచ్చినావు. లేదురా, ఈసారి 2 lakhs గ్యారంటీ. ఓకే ఓకే. పిక్ పంపించిన చూడు. ఏం జరుగుతుందిరా? సార్, ఒక్కో ఊర్లో ఒక్కో పేరు ఉద్యోగం అని చెప్పి అమాయకమైన ఆడపిల్లలను నమ్మించి వాడుకొని ముంబై బ్రోతల్ హౌస్ లో అమ్మేస్తుంటాం సార్. చిన్న వయస్సులోనే స్నేహాన్ని, ప్రేమ అని మోసపోకండి. మీ బాల్యాన్ని చిదిమివేసే మృగాలు మీ పరిసరాల్లోనే ఉంటారు. ప్రేమ పేరుతో మిమ్మల్ని నరక కూపంలోకి నెట్టేస్తాయి. కాబట్టి కొత్త పరిచయస్తులతో తస్మాత్ జాగ్రత్త.